శిథిలం, చిన్నారుల ప్రాణాలతో చెలగాటం. పైకప్పు నుంచి రాళ్లు రాలుతున్నా కొనసాగుతున్న పాఠాలు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పెంకవాగు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం దారుణ స్థితిలో కొనసాగుతుంది. అంగన్వాడీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పిల్లలు ఉన్న సమయంలో పైకప్పు నుంచి చిన్న చిన్న రాళ్లు, మట్టి ముక్కలు పడుతుండటంతో చిన్నారులు, టీచర్స్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చదువుకునే పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. పైకప్పు నుంచి నీరు కారుతూ వర్షపు నీరు మొత్తం అంగన్వాడీ గదిలోనే నిలిచిపోతుందని స్థానికులు తెలిపారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియని భవనంలో చిన్నారులను ఉంచాల్సి రావడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అంగన్వాడీ టీచర్ శ్రీదేవి మాట్లాడుతూ, ఈ సమస్యను ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ అధికారులకు తెలియజేశాం. అయినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. గ్రామంలో చిన్న చిన్న ఇళ్లు మాత్రమే ఉండడంతో ప్రత్యామ్నాయంగా అంగన్వాడీ నిర్వహించేందుకు సరైన ఇంటి అవకాశం లేదు. అందుకే ప్రమాదకరమైన ఈ భవనంలోనే అంగన్వాడీ కొనసాగించాల్సి వస్తుంది అనే ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు కూడా అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే కొత్త అంగన్వాడీ భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్ శ్రీదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రానికి శాశ్వత పరిష్కారం చూపించాలని పెంకవాగు గ్రామ ప్రజలు కోరుతున్నారు. నా పేరు శ్రీదేవి అండి. వెంకటాపురం మండలం తిప్పాపురం జీపీ అండి. పెంకవాగు విలేజ్లో నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. మా స్కూల్ పరిస్థితి బాగాలేదు. పైన అంతా పెచ్చులుగా రాలడం జరుగుతుంది. పిల్లల్ని పట్టుకొని స్కూల్లో ఉండడం చాలా భయంగా ఉండాల్సి వస్తుంది. ఇదివరకున్న రాజకీయ నాయకులకు చాలామందికి చెప్పడం జరిగింది, కానీ మా విలేజ్ గురించి కానీ మాకు ఇక్కడ స్కూల్ గురించి కానీ ఎవరు పట్టించుకోలేదు. మాకు ఒక అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేస్తారేమో అనేసి, పిల్లలతో ఈ బిల్డింగులో ఉండాలంటే భయపడుతూ ఉండాల్సి వస్తుంది. ఈ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేము కదా. అందరూ రాళ్ళు పడుతున్నాయి, భయంగా ఉండవలసి వస్తుంది. కనుక మాకు ఒక బిల్డింగ్ శాంక్షన్ చేస్తారనేసి కోరుకుంటున్నాము. వర్షాకాలం అయితే ఇంకా చాలా ఇబ్బంది అండి. పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి, డ్రాప్స్ పడుతూ ఉంటాయి. అట్లా ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు కూలి పడుతుందో అనేసి భయంతో పిల్లల్ని పట్టుకొని ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ మా చిన్న హౌజెస్ కాబట్టి మాకు ఇక్కడ రూమ్స్ కానీ ఏమీ దొరకవు. అందుకే ఇందులో ఉండాల్సి వస్తుంది, ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఇకపై అయినా మా సమస్యను కొంచెం దృష్టిలో తీసుకొని మాకు ఒక అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ బిల్డింగ్ గురించి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఇకనైనా మాకు ఒక కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.